Hello guys, good morning and welcome to my channel WWE, that is Vivek Vander Vlog. అండ్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు వ్లాగ్ చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అది కొద్దిగా సపోర్టింగ్ ఉంటుంది, ఎంకరేజింగ్ ఉంటుంది. ఇంకా కొత్త వ్లాగులు చేయడానికి కూడా నాకు ఉపయోగపడుతుంది అనమాట. కరోనా సీజన్ స్టార్ట్ అయ్యి 100 days కంప్లీట్ అయిపోయింది, 100 అబోన్ అయిపోయింది. బయటకు వెళ్ళి చాలా రోజులైందనమాట. ఈరోజు అట్లా బయటకు వెళ్దామని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి హోమ్ టౌన్లో ఉండే ఇంటి దగ్గర నుంచి శ్రీశైలం వెళ్తున్నాం. వెళ్ళేదారిలో ఇక్కడ టిండి రిజర్వాయర్ దగ్గర ఆగినాం. వెనకాల రిజర్వాయర్ అది కట్ట, సో వాటర్ బాగుంది. చాలా లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు వాటర్ లేకుండే, ఇక్కడ దాకుండా వాటర్ ఇప్పుడు కట్ట దాకా వచ్చేసినాయి. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఒక 150 kilometers అనుకుంటే ఇక్కడ డిండి రిజర్వాయర్. సో ఇక్కడ ఆగేసినాము. టిఫిన్ చేయలేదు, బయట తినాలంటే భయంగా ఉంది కరోనా కాబట్టి. సో చిన్న ప్లాన్ చేసినాము టు పెడతా సస్పెన్స్. అండ్ నాతోని జగదీష్ కూడా వచ్చిండు. సుబీర్ మనిషి ఎప్పుడు వంటనే ఉంటాడు. బాబు సారు అయ్యో ఓవర్ యాక్టింగ్ ఏంటి, తిండి కావాలన్నట పంటాడు. దా మరి కూర్చుంటే ఏడవుతుంది, ఏం చేయాలి ఇప్పుడు? టెంట్ వేసింది వాళ్ళు నేనే కదా. అవు కట్టెలు లేపో, ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నేను వీడియో తీస్తా. నేను తింటా. జగదీష్ కట్టెలు తీసుకోదాంపా. స్టేటస్ అని అప్డేట్ చేసుకొని దా నడు, కట్టెలు తీసుకోదా. అది గడ్డి ఉన్నది ఇంతంత. నువ్వేం చేస్తావు? ఇక ఇక్కడ కట్టెలు కూర్చొని ఇస్తావా? అరే ఏం పని మనకు, ఇలా దేహం అంతా అదే పని చేద్దాం కానీ కట్టెలు తీసుకొని పోతున్నాం. ఇక్కడ మంచిగా గ్రీన్ ఉందని, వర్షం ఇవాళ వాడే కాబట్టి కట్టెలు దొరుకుతాయి. కట్టెలు కొద్దిగా గడ్డి ఉన్నది, ఎండిపోయింది. అది తీసుకొచ్చి చిన్న బౌల్ ఉంది, బౌల్లో మ్యాగీ చేస్తాం అనమాట. అనుకుంటే ఫస్ట్ అంటుకున్న తర్వాత అనుకుంటే ఎడబెట్టినావు, గిన్నె ఎడబెట్టినావు గిన్నె సరిపోతాయి. అంటే నువ్వు ఒక్కనే తింటావా? నేను తినలే, మానేసినా కదా. మస్తు అయిపోతుందా? సరిపోతుంది. ప్లేట్ తెచ్చుకున్నావా? ప్లేట్ తెచ్చుకోలే, దాంట్లో తినేస్తలే. ఉన్నాయా? ఏది అదా మంటేది? మంటను పెట్టు సామి అంటే నువ్వు మంట పెట్టకుండా వచ్చినావా? వాటర్ పోసి ఏం చేస్తా అనుకుంటున్నావు? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? వాటర్ పోసి చుట్టి పచ్చి తింటావా? ఏమి అగ్గిపెట్టేది? అగ్గిపెట్టే. అవునా? పోయి తొందర పోయి. నీకు షుగర్ పేషెంట్ నువ్వు. బిస్కెట్ అయిందనుకో, మ్యాగీ తినాల్సి బిస్కెట్ తింటాం మరి. అట్లా వచ్చే వాళ్ళు కావుతలే. ఉంటుంది ఎండినాయి కట్టెలు. ఇంకా ఇరుసు ఇరుసు ఏంది? ఇరుసు తెలుగా? ఇరువు అంటారు, ఇరుసు కాదు. మీ తెలుగు మీది, మా తెలుగు మాది. ఉన్నాయి అట్లే ఉన్నాయి. ఏడైనా అది వెనకాల బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. మ్యాగీ పిల్లోడు బాగానే కష్టపడుతుండు. ఏమ్మా ఏడదాకా వచ్చింది? అవుతుంది. నువ్వు ఎట్లయినా ఖాళీగా తిరుగుతావా? నేను చేస్తున్నాయి కానీ ఇవాళ మంట వాళ్ళు పెట్టిర్రు మరి. ఎవరు మంట కూడా నేనే పెట్టింది. ఏది ఇప్పుడు పొయ్యి ఇక్కడ ఉంది, వెనకాల బైక్స్, ఇక్కడ క్యాంపు, టెంట్ వేసినాం. టెంట్ అవసరం లేదు యాక్చువల్గా, బట్ దాన్ని ఓపెన్ చేసే ఫస్ట్ టైం ఓపెనింగ్ అది, అందుకని అక్కడ వేసినాం. ఉంటే ఇక్కడ 2 గంటలు ఉంటే ఉందాం అనుకున్నా, ఎండ స్టార్ట్ అయింది. ఎండ లేకుండా బాగుండేదా? లోపల కూర్చొని చల్లగా ఉండి, ఇప్పుడు అలా కూర్చుంటే మొత్తం ఇట్లా తడిసిపోతాం. ఆల్రెడీ కూర్చున్నా, చెమటలు వస్తుంది. అయ్యా చాలా చాలు. కట్టెలు కావాలా? కట్టెలు కావాలి, తీసుకురా. అది చుంచి పెట్టు. ఇప్పుడే వేయకు, అది వేడి వాటర్లు అయితే తొందరగా అవుతాయి. కట్టెలు సరిపోలే, కట్టెలు తేవాలి. ఇంకా కట్టెలు మస్తున్నాయి ఇక్కడ. వానలు పడితే పరిస్థితి వేరే ఉండు కానీ వస్తా కట్టెలు. ఏం చేస్తున్నా? నీ ఖర్చు ఉందా? ఆ పేపర్ తీసుకో, పట్టుకున్నావు గిన్నె. ఇక్కడికి పట్టుకో, ఇది ఇక్కడ ఇటు సైడ్. మొన్న ఒక వీడియో వచ్చింది చూసినావా? చూడలే. అదే మూటలు మొత్తం ఉంటే వాడు మధ్యలో యాక్టింగ్ చేస్తాడు. ఏం యాక్టింగ్ చేస్తాడు? నువ్వు మూటలు మొత్తం ఉంటారు వీడియో ఎంబడే గట్ట చేస్తున్నావు నువ్వు.
ఆడు వచ్చి యాక్టింగ్ చేస్తాడు అదా ఊరా చేసింది కదేగా. నేను జర బెటర్ కదా, నేను ఇంకా పెట్టినా కదా. రాయలు ఎవరు తెచ్చిండు? మ్యాగీకి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మ్యాగీ ప్యాకెట్లు, తర్వాత ఒక గిన్నెలో మంచి వాటరు, పొయ్యి అంటు పెట్టుకోవడానికి కట్టెలు, అగ్గి పెట్టే యాక్టింగ్ చేసే పెద్ద మనిషి నువ్వు. అన్ని నేను అన్ని పనులు చేసే ఎవరు? నేనే. నువ్వా? వచ్చింది మంట, వచ్చింది. పెట్టే వచ్చేసింది మంట. ఎట్లుంటుంది మనం వేసే? ఇంకా ఇరుపు కాదు, ఎరుపు కనలే, ఇరువు అన్న. మ్యాగీ అయిపోయింది భయ్యా. మసాలా సూప్లో పెట్టాలి. కలుపు అది మొత్తం పైన ఇట్లా గడ్డ కడుతుంది. వేడి మ్యాగీ అలా చాలా చూస్తున్నాం మనం ఇప్పుడు. అసలుతుంది అది వాటర్ తక్కువైనాయి. పొయ్యి ఇంకా వాటర్ పోయి ఇదైతే వాటర్ ఎక్కువ అయితే ఇంకా వాటర్ ఎక్కకపోతే తీసేద్దాం. అయిపోయింది మసాలా వేసి తిప్పి తీసేద్దాం. చేసి నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావుగా. మ్యాగీ రెడీ. 2 నిమిషాలు అని చెప్తాడు. అది పొయ్యి మీద సామి. ఏ పొయ్యి మీద అయినా 2 నిమిషాలు కానే కాదు. అది కూడా కరెక్టే. ఏ సరిపోదు, ఇది మళ్ళీ పెట్టాలి. కొన్ని తింటావు మొత్తానికి అవుతుంది కానీ సరిపోదు ఇద్దరికి. ఏమో భవన్లు ఏర్పడతలేదు అనుకుంటా. మ్యాగీ 2 నిమిషాలు అంటే కానీ 2 నిమిషాలు కానే కాదు, కనీసం 10 నిమిషాలు పడుతుంది. అది పొయ్యి మీద చేయాలంటే 15 నిమిషాలు పడుతుంది. పేపర్ దాన్ని పట్టుకోవచ్చు ఇక్కడ. మ్యాగీ రెడీ అయిపోయింది, చూడొచ్చు. తినవా? నువ్వు యాక్టింగ్ చేయకు, ఇప్పుడే వచ్చి కూర్చున్నా. వెయిటింగా నేనే కదా చేసిన. అది తీసుకొస్తున్నా. కాలుతుంది కానీ వాటి థ్యాంక్ యూ. మరి నీకొద్దా? ఎక్కడ కూర్చుంటున్నా? బయట కూర్చుంటావా? మస్తుగానే ఉంది కదా స్వామి, సరిపోదంటే. ఎంత తింటావా? మధ్యాహ్నం భోజనం చేయవచ్చు. లంచ్ ఇంకేంది? స్పూన్ అది నాదే. స్పూన్ ఏదంటావు? అట్లయితే నడుతుంది, సగం పోయాలా. గిన్నె సగం సగమా వేసుకో స్వామి, దాంట్లో ఉంది ఇంకా సగం ఉంది. బాగుంటుంది మ్యాగీనే కదా, ఎట్లా చేసినా బాగుంటుంది. ఎండ అయిపోదాక లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. కొద్దిగా ఆలుతుంది, ఇంకా నయం ఉడవదనుకుంటా. మ్యాగీ ఎక్కువైతుంది. ఇంకా 2 ప్యాకెట్లు ఇలాంటివి. నువ్వు అన్నా? నేను వేసుకున్నా కదా, అందుకే సరిపోతుంది. సరిపోతుందా? తింటావా? సగం తిన్నావు కదా అప్పుడే. నీ ప్లేట్ నా ప్లేట్ ఒకసారి చూపెట్టు. సగం సరిపడుతుంది. నువ్వు చిన్న ప్లేట్లో ఎక్కువ వేసుకున్నావు, పెద్ద ప్లేట్లో నేను కొంచెం వేసుకున్నాను. ఇంకా మసాలా వేసుకున్నావు. ఇప్పటిదాకా ఎన్నో బదాలు తెలుసా? ఎవరు? మ్యాగీ కాదు, ఇప్పి. ఏమి ఇప్పాలి? ఇప్పినవు ఇవ్వాలి ప్యాకెట్. ఇప్పి అంటున్నావు అప్పటికెళ్ళి. అప్పుడు ఇప్పి అంటేనే నువ్వు ప్యాకెట్ ఇప్పమని అనుకుని ఇప్పించినావు కదా. అట్లనా? ఇంకేం పండుకొని ఇంటికి పోమా. చేద్దామే అట్లనే. మ్యాగీ తినడానికి ఇంటి దాకా వచ్చినట్టుంటుంది. వీడియో మా అమ్మ చూసినాకో ఇట్లా వంటలకు వంకలు పెడతాం. ఈ వీడియో చూసినాక ఏది పడుతుంది వాడేస్తుంది ముంగట. ఉప్పు తక్కువైందని అనుకో, మ్యాగీ పెట్టన్నా. 5 నిమిషాల తర్వాత ఇది పరిస్థితి. అది ఇక మనిషి మళ్ళా అన్నాడు, ఎప్పుడు పని కావాలి. షేరింగ్ అంటే ఇదే మళ్ళా
ఒకరు నువ్వు తినాలే నేను అడగాల బాబు వండినా మ్యాగీ చేసిన కష్టపడి ఇట్లా పోతుందా పడవలా నువ్వు కూడా కూర్చొని పో దాందేముంది. ఓహో సామి గీతలు పడతాయి ఇక్కడ చూడు. తినుడు బాసాలు కడుక్కున్నాడు అంతా అయిపోయింది. మంచి పట్టుకున్నాడు కానీ బిల్లప్ ఇస్తుండు. కడిగింది మాత్రం నేనే. బిల్లప్ చూడు, బిల్లప్కి ఏం తక్కువ లేదు. ఇవే గిన్నెకే వానికి వస్తావు అదేనా. ఇవి కూడా పెట్టు బ్యాగ్లా, ఇలా పెట్టు. ఈ డోమ్లో సందు ఉందిగా పెట్టు, పెడతాగు ఇది. అయ్యో భయ్యా ఇంత యాక్టింగ్ చేస్తుండు, ఎవరు లేక ఈయనతో రావాల్సి వచ్చింది. ఇక ఏదో తినడు, తిందామంటాడు, పందామంటాడు, టెంట్ అంటాడు. ఈయనతో పెట్టుకుంటే అయ్యే లెక్క లేదు. ఇక నేను ఒక్కడన్నా పోదామని చూస్తున్నాయి. వేస్ట్ భయ్యా, మనం ఇట్లాంటి వాళ్ళతో పెట్టుకోద్ది. ఇక లాస్ట్ 2 సార్లు అట్లనే అనుకున్నా మనంతో రావద్దని. ఇక మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇక పెట్టుకున్నావు బ్యాగ్లా తొందరగా కానీ. ఏం చేస్తున్నా ఆడుకుంటున్నా కానీ ఏ మనిషితో రావద్దబ్బా. చదువుతాడు చూడు వెనకాల, చిన్న విషయం ఉంటుంది, మస్తు చదువుతాడు. 2 నిమిషాల పనికి 10-15 మినిట్స్ చేస్తారు. ఇక 10-15 మినిట్స్ అనుకున్నాను అనుకో, గంట అవుతాడు. మనిషితో రావద్దు. ఎవరు లేక వచ్చుడు తప్పితే మరోసారి అయితే రావద్దు. ఇలా 2-3 సార్లు అనుకున్నాం కానీ ఎవరు గతి లేక చూడు. అయిపోయిందా? ఏం చెప్తా, నీ గురించే మంచిగా చెప్తున్నా. అదే మన ఇద్దరము మస్తు సార్లు కలిసిపోయినాం కదా. ప్రతిసారి మళ్ళీ ఎందుకు కలిసిపోతాం అనేది వీడియో చూసి మాట్లాడతాను. విషయం చెప్పానా, అంత కష్టపడ్డాం కదా మంటకు. అదే కదా వెనకాల చూసినా కూరనే వండుకోవచ్చు మొత్తం. ఇప్పుడు అన్న వచ్చి మొత్తం వెనకాల మంట పెట్టిండు. ముందు కొద్దిగా 10 నిమిషాలు ముందు వచ్చినా అయిపోగా మన కష్టం తప్పు. అదే కదా, అలాగే కింద మంట తీసుకొచ్చుకుంటే అయిపోయి. అనుకున్న శ్రీశైలం కానీ మస్తు టైంపాస్ అయింది. టెంట్ వేయాల్సిన అవసరం లేకుండా అసలు జస్ట్ వాటిగా ఉట్టేనే వేసాం. అది యాక్చువల్ టెంట్ ఇక్కడ కానీ అది శ్రీశైలం వేసుకున్నాం అని వేసాం. కానీ ఇక్కడ ఈ లేక్ ఇది బాగుంది కాబట్టి కొద్దిగా వేసామని వేసాం. కానీ వేసిన వెంటనే వాతావరణం కూల్ ఉండే వాతావరణం చాలా వేడి అయిపోయింది. మొత్తం ఇంట్లో చెమటలు కక్కుతున్నాయి. ఇప్పుడు అది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టెన్కి వచ్చినాం. 11:20 అవుతుంది. టెంట్ ప్యాకప్ అండ్ బండి కట్టేసి వెళ్ళిపోవడమే శ్రీశైలం. ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం అన్నమాట. సో వ్లాగ్ నచ్చినట్టయితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా ఎంకరేజ్మెంట్ అయిపోయి ఫ్యూచర్లో మంచి వ్లాగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఎంకరేజ్మెంట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. స్టే సేఫ్, స్టే హోమ్ అండ్ టేక్ కేర్. బాయ్.